नमो नमः दीप प्रज्वल्य मुहूर्त शुभ मुहूर्तस्तु इत्यरुणहन्त असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वेषां पूर्णं भवतु। श्री तुलसी देवताभ्यो नमो नमः। सकलाराधने सुबोधितमस्तु। చెప్పండి ఓం यन्मोमे सर्वतीर्थानि यन्मध्ये सर्वदेवताः यदग्रे सर्व वेदांस तुलसी మహా ఫ్రంట్ తీసుకుంటే అట్లా వస్తుంది ఫ్రంట్ అట్లా వస్తుంది లస్సీ నైట్ టైం అట్లా వస్తుంది विष्णु प्रिय शुभे नमो मोक्ष प्रदे देवी नमः संपत्प्रदायिनी तुलसी देवताये नमः। तुलसी देवताभ्यो नमः। सकलाराधने सुबोधितमस्तु। तुलसी माता की जय। महागणाधिपते मंडमस सर्व आवासितमनाकं कर्म करिष्यामः स्तरकस्तनिरोधनाग्ने प्रतिष्ठापनादिकं करिष्ये इति संकल्प्य गोमयेन प्रत्यक्षिद्धं प्रदेशे सर्वद्रस्तं पंडं ददामयारण्यमात्रं सिगदाभिः स्तण्डिलङ्गवदिद्वादस्योपरितण्डलमिष्टेन प्रादेशमात्र सुतस्रकृत्माङ्गष्टानाविकाभ्यान्तर्गो गृहीद्वाराभ्यां सतता वर्जो दक्षिणारभ्याः अवाचीनेन वर्णान्तरवोक्ष शकलमान्येन रस्य अपउपस्पृश्य ॐ जसेन मृणमये नमः पात्रयत्वेन सम्पुटैवत्य समासंज्ञर्मिजावासर्णः समृद्ध निर्धर्मज्ञमहत्य चप्पल कोट्टाले ॐ भवस्वरः इत्यग्नि प्रतिष्ठाप्य प्रोक्ष्य ओदक्कालिशङ्गात्रयामस्य वादाद्ये शीर्षे सप्तहस्तानसामस्याः प्रधामद्धामृतनोरवेति महादेवामर्त्याग आविवेशयन्त्यग्निं ध्यायामि एष हि देवपुरुषाणदर्वाः पूर्वो हि जातस्य वर्भेरन्तः स विजायमानस्य जनश्यमानः प्रत्यन्वताः तिष्ठति विश्वदमनः अग्नेः कृतोक्षरगम्यनया అయ్యగారు ఏ విధంగా అయితే చేస్తారో ఆ చేతులు పెట్టండి చెప్పండి హే అగ్నే ప్రాణముఖ దేవ యజ్ఞేశ్వర మమ అభిముఖ భవ యజ్ఞేశ్వర మమ అభిముఖ భవ వినకనుకోండి यज्ञेश्वर भवाभिमुखो भवान् भोर्भवस्महत्सवितुर्वरेण्यं भर्गदेवस्य देवहेतिगायनः प्रचोदयात् सोदकेन पारिणा प्रदक्षिणमन्यं प्रसमोहत्य बलजबलभृज्यानन्तरे नमः हुतवाहनाय नमः हुताशिने नमः कृष्णवर्त्मने नमः देवमुखाय नमः सप्तचक्राय नमः वैश्वानराय नमः जातवेदसे नमः मध्ययज्ञपुरुषाय नमः ब्रह्मणे नमः इत्यादि समोज्य आद्यमिलाप्य सुक्षुमाधाय एकं द्वे त्रीणि चत्वारि वायव्यानाग्नेयान्तं सन्ततं दीर्घदमयजुहोते प्रजापतये स्वाहा प्रजापतये नमः एकं द्वे त्रीणि चत्वारि
प्रजातिशानान्दम् इन्द्राय स्वाहा इन्द्राय नमः एकं द्वे त्रीणि चत्वारि उत्तरपूर्वदिश अग्नये स्वाहा अग्नये नमः एकं द्वे त्रीणि चत्वारि दक्षिणपूर्वदिश श्रमाय स्वाहा श्रमाय नमः एकं द्वे त्रीणि चत्वारि मध्ये अग्नये स्वाहा अग्नये नमः चिरं शुभयुक्त अभिधार्य प्रत्यभिधारयते ఆ నెయ్యి వేసిన బాగా కలపండి దాన్ని ఆ ద్రవ్యాన్ని ఒక కలిపేసాను కలిపి దాని కింద పెట్టుకోండి మళ్ళీ ఎవరికైనా తెలుసా తెలిసింటే చెప్పండి అమ్మ లేదంటే స్వామివారు చెప్తారు హోమం అంటే ఏంటి అగ్ని అదే కదా మీ భాషలో అదే కదా హోమం అంటే హోమం అంటే ఏంటంటే స్వతహా అంటే ఇంత సాయంకాలం నుంచి గంగా పూజ నుంచి ఇంతవరకు చేసుకునే కార్యక్రమంలో అంటే గంగా పూజ తర్వాత గో పూజ గణపతి పూజ పార్వతీ పరమేశ్వర పూజ నవగ్రహాలు సర్వతో భద్రవడం సమస్త దేవతల పూజ మృత్యుంజయుని పూజ అలాగే విగ్రహానికి జలాదివాసము ధాన్యాదివాసము అన్ని పూజలు చేసుకుంటూ వచ్చారు. అన్ని దగ్గర పసుపు కుంకుమ విభూతి గంధం అన్ని పుష్పాలు సమర్పించి పూజించుకుంటూ వచ్చాము. అలాగే నైవేద్యంగా అయ్యి పెట్టాము, కొబ్బరికాయ కొడుతూ వచ్చాము. ఎందుకు కొడతాం కొబ్బరికాయ? ఎందుకు కొడతాం కొబ్బరికాయ? అదే కొట్టాలనా? కొబ్బరికాయ కొట్టాలనా? పాట పెట్టచ్చు కదా. ఏం సంగతి ఉంది అంటే పవిత్రమైనటువంటి ఏదైతే ఉందంటే అది కొబ్బరికాయ. అంటే ఏవి కూడా ఇంజులు తీసింది అన్నమాట ఆ కొబ్బరి నీళ్ళని. కనుక ఆ నీళ్ళని తీసుకొని కొబ్బరి పచ్చడి తీసుకొని దేవుడిని నైవేద్యంగా చూపిస్తారు. దేవుడు తింటాడా? తింటారా కొబ్బరికాయ? మీరు ఎందుకు కొబ్బరికాయ? దేవుడు తింటాడు. ఏ విధంగా తింటాడో మన భక్తి రూపంగా అంటే శ్వాస నిశ్వాసంగా గాలి రూపంలో తింటూ ఉంటాడంట. దేవుడు గాలి రూపంలో మాత్రమే తింటూ ఉంటాడంట. మరి ఇంత పెద్ద కార్యక్రమం చేసి స్వతహా మన చేతుల మీద దేవుడికి ప్రసాదం పెట్టకపోతే ఎంత భావం మనకు? అదే భూలోకంలో స్వతహా మన చేతుల మీదుగా స్వామి అమ్మవారులకు సమస్త ముక్కోటి దేవతలు అందరికీ భోజనం పెట్టే కార్యక్రమమే హోమం అని పిలుస్తారంట. మన చేతుల మీదుగా దేవతలకు ఆహారం పెట్టే పదార్థాన్ని క్రతువునే హోమం అని చెప్తామన్నమాట ఈ భూలోకంలో. కనుక అటువంటి మహత్కారం మీరు చేస్తున్నారు. ఇది అందరికీ రాదు. ఈ యొక్క పూజ చూడాలన్నా చెయ్యాలన్నా మంత్రాలు వినాలన్నా ఎన్నెన్నో జన్మల పుణ్యబలం కలిగి ఉండాలంట. ఆ పుణ్యబలం మీకు ఈరోజు దక్కింది, అందరికీ దక్కింది. కనుక ఆ యొక్క పూజా ఫలితాన్ని మీరందరూ కూడా సద్వినియోగంగా చేసుకోవాలి. కనుక ఈ హోమం చేయాలన్నా ఎన్నెన్నో జన్మల అదృష్టం కలిగి ఉండాలి. కాబట్టి హోమం చేసేటప్పుడు ఈ 3000 చీల్చిన అందరూ ఈ 3000 రెండే పట్టుకోవాలి. రెండే పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకోకూడదు. మీ యొక్క హోమ ద్రవ్యం ఉంది కదా, అవి దేవతలు తినే పదార్థాలట. కనుక ఈ 3000 రెండే పట్టుకొని స్వాహ అన్నప్పుడు వెంటనే లోపలికి వేస్తూ ఉంటారట. ఎప్పుడు వేయాలి? స్వాహ అన్నప్పుడు వెంటనే ఈ విధంగా వేయకూడదు. ఈ విధంగా అరచే పైకి ఉండేనా చూస్తూ వేస్తూ ఉండాలి. స్వాహ అన్నప్పుడు ఎందుకు వేయాలి? తర్వాత వేయచ్చు కదా అని డౌట్ రావచ్చు మీకు కదా, పెద్దనా రావచ్చు. స్వాహ అన్నప్పుడు ఎందుకు వేయాలంటే యజ్ఞేశ్వర భార్య పేరు స్వాహాదేవి అంట. మీ భార్య పేరు ఏం పేరు? ఆడమ్మ. యజ్ఞేశ్వర భార్య పేరు స్వాహాదేవి అంట. మీ భార్య పేరు ఆడమ్మ ఎలాగైతే ఉందో అలాగే యజ్ఞేశ్వర భార్య పేరు కూడా స్వాహాదేవి అంట. ఆ స్వాహాదేవి ఏం చేస్తుంది అంటే మీరు ఎప్పుడైతే స్వాహ అని వేస్తామో లోపలికి ఆ స్వాహ అమ్మవారు 2 చేతులు చేసి ఈ విధంగా ఉంటుందంట. మనం ఏ దేవతలకు అయితే స్వాహ అని వేస్తామో గణపతికి కావచ్చు, నవగ్రహాలకు కావచ్చు, మిగతా సమస్త ముక్కోటి దేవతలందరికీ కావచ్చు, ఏ దేవత అయితే స్వాహ అని వేస్తామో ఆ స్వాహ అన్నప్పుడు వేసిన ద్రవ్యాన్ని తీసుకుని కైలాసంలో ఉన్న
గణపతికి కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, ఆంజనేయస్వామి కావచ్చు, సమస్త ముక్కోడి దేవతలకు ఎవరికైతే హోమం చేస్తున్నామో ఆయా దేవతలకు తిరిగించి వస్తుందంట. ఎవరు? స్వహాదేవి తీసుకుని వెళ్ళి ఫలానా గ్రామంలో ఫలానా దేవస్థానంలో వారి యొక్క శక్తి మేరకు భక్తి మేరకు శ్రీ మహాగణాధిపతి విగ్రహ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవం చేపట్టినారు కనుక ఆ యొక్క కార్యక్రమం చేసే వారందరూ కూడా సర్వ సౌఖ్యాలు కలిగి ఉండాలి, శుభాలు కలిగి ఉండాలి. వారే చేసేటటువంటి ఆ పూజా కార్యక్రమాలు వీరందరూ కూడా చూసి ఆ యొక్క పూజా ఫలితాల ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరందరూ ఆ భక్తుల మీద సంప్రదించండి అని చెప్పేసి ఆ స్వహామవారు వెళ్ళి వాళ్ళకు తిరిపించి ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కిందకు తీసుకొచ్చి భూలోకానికి మీకు అందరికీ ఇస్తుందంట. ఎవరు? స్వహాదేవి. కనుక ఆ దేవతల ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పేసి స్వహ అన్నప్పుడు ఈ 3 వేలతోటి 2 పట్టుకుంటూ 2 వేస్తూ ఉండాలి. తర్వాత ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే చుట్టూ ఎవరుంటారు? రాక్షసులు ఉంటారంట. ఎవరుంటారు? రాక్షసులు. అంటే ఈ హోమం చుట్టూ రాక్షసులు ఉంటారంట, లోపల దేవతలు ఉంటారంట. లోపల వేస్తే దేవతా గుణాలు వస్తాయి, బయట వేస్తే రాక్షస గుణాలు వస్తాయి. అంటే లోపల వేస్తారా బయట వేస్తారా మీకు వదిలిపెట్టింది అంతే అది. కనుక భక్తితోటి ఎటువంటి ఆలోచన లేకుండా, ఇంకా మొట్టమొదటి చెప్పాలంటే ఎక్కడ లేని ఆలోచన మొత్తం ఇది వస్తుంటాయంట. ఇంట్లో ఏముంది, పక్కన ఏముంది, నా ఆటో ఏమైంది, నా బండి ఏమైంది, నా కారు ఏమైంది, నా బంగారు ఏమైంది, నా డబ్బులు ఏమున్నాయి, ఇవే ఆలోచన వస్తూ ఉంటాయంట ఇటువంటి సమయాల్లో. విశేషంగా అంటే మైండ్ డైవర్ట్ చేస్తాయంట ఇటువంటి సమయాల్లో. కనుక ఆ మైండ్ డైవర్ట్ కాకుండా ఏకాగ్రతతోటి శ్రద్ధగా భక్తితో చేస్తూ ఉండాలి. మనం ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎంత పసుపు కుంకుమ వేసినా, ఎన్ని పుష్పాలు పెట్టినా, ఎన్ని అగరబత్తులు చూపించినా ముఖ్యంగా పూజ కావాల్సింది ఏంటిది? మనస్సు, భక్తి. ఈ 2 స్వామి వారికి అర్పించామనుకోండి, మనము 100కి 100% పూజ పరీక్షలు పాస్ అవుతామంటాం. అదే మనసు ఎక్కడో పెట్టి మైండ్ ఆఫ్సెట్ బాడీ ప్రజెంట్ అలాగైతే ఆ ఫలితం మనకు రాదంట. కనుక ఎటువంటి ఆలోచన లేకుండా శ్రద్ధతోటి భక్తితోటి చేసే ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయి కదా, స్వహ అన్నప్పుడు మీరు కూడా మనసులో స్వహ అనుకుని లోపలికి వేస్తూ ఉండాలి. అర్థమైంది కదా? నమః పార్వతీ పతయే శివ హర హర మహాదేవ.